అందరికీ దేవుడి నామం పేరిట శుభములు. మనము తపస్సు కాలంలోని 38వ రోజులో ప్రవేశించాం. మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆధ్యాత్మిక వృద్ధి లేదా ఆధ్యాత్మిక అభివృద్ధి. మనము ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని వైపు పయనిస్తూ దేవునిలో లీనమవుతూ చివరికి మన యొక్క మోక్ష భాగ్యాన్ని, పరలోక రాజ్యాన్ని చేరాలి అని మనకి ఒక అనుగ్రహ కాలం లేదా తపస్సు కాలం అనేది ఇవ్వబడింది. అయితే ఈరోజు మనము ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఎన్ని రకాల దశలు ఉంటాయి, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడం ఎలా, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది ఈరోజు మనము ధ్యానాంశాలలో స్పష్టంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ప్రార్థన మరియు మనం రోజు చేసేటువంటి మన క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి మత కర్మలు ఏవైతే ఉంటాయో అవి, విశ్వాసం, ప్రేమ మరియు సేవతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా దేవుని దగ్గరికి మనము చేరేటువంటి ఈ యొక్క బహు జీవితకాల ప్రయాణంనే మనం ఆధ్యాత్మిక అభివృద్ధి అని అనుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక అభివృద్ధిలో మనకి 3 అభివృద్ధి దశలు ఉన్నాయి. అయితే అవేంటివి అంటే, మొదటగా విసర్జన మార్గం, అంటే విడిచిపెట్టేటువంటి క్రియలు ఏమున్నాయని మనం చూద్దాం. అయితే మొదటగా ఇది ప్రారంభ దశ. అయితే మనల్ని మనము హృదయ శుద్ధి చేసుకోవడం, పాపం నుండి వైదొలగి దేవుడి వైపు మరలడానికి చేసేటువంటి ప్రయత్నం, సద్గుణాలను స్వీకరిస్తూ దేవుని కృపకు, దేవుడు చెప్పినటువంటి మాటలకు ప్రతిస్పందించడం, ఇలాంటివన్నీ కూడా మనకి మొదటి దశలో విసర్జన మార్గంలో మనం చూడవచ్చు. మరియు రెండోది ప్రకాశించే మార్గం. ఇక్కడ మనము దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడం, ప్రారంభించడం మొదలు పెడతాం. అయితే యేసుక్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకొని దైవ జ్ఞానం మరియు ప్రార్థన వంటి రకరకాలైనటువంటి దైవిక సంబంధిత అంశాలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాం ఈ ప్రకాశించే మార్గంలో. మరియు మూడోదిగా ఏకీకృత మార్గం. ఇది మనకి చివరి దశ. అయితే ఎంతోమంది పునీతులు, ఎంతోమంది దైవభక్తులు ఈ యొక్క దశలో దేవుణ్ణి దర్శించగలిగారనమాట. అయితే ఈ యొక్క ఏకీకృత మార్గంలో ప్రేమ, ధ్యానపూర్వక ప్రార్థన మరియు వీరోచిత సద్గుణ చర్యల ద్వారా దేవునిలో లోతైన ఐక్యత సాధిస్తూ దేవునిలో లీనమై నిత్య జీవంను సంపూర్తిగా పొందేటువంటి దశ ఏకీకృత మార్గం అంటారనమాట. అయితే ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించే మార్గాలేంటి? ఇప్పటి వరకు మనం దశల్ని చూసాం. ఇప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించే మార్గాలేంటి, ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎలా పెంపొందించుకోవచ్చు అని ఇప్పుడు మనము చూద్దాం. అయితే మొదటగా ఈ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించుకోవడానికి ప్రార్థన మరియు ధ్యానం ద్వారా చేసుకోవచ్చు. ప్రతిదినము మన యొక్క అనుదిన ప్రార్థన మరియు ధ్యానం చేయటం వలన దేవునితో ఒక బలమైనటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ యొక్క ప్రార్థన మరియు ధ్యానం అనేది మనకెంతో తోడ్పడుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి దివ్య బలి పూజ అనేది యేసుక్రీస్తు యొక్క త్యాగ నిరతిని, అంటే తనను తానే ఎలా మనకి అప్పగించుకున్నాడో, తన జ్ఞాపకార్థం మనల్ని ఎలా చేయమన్నాడో అని చూపించేటువంటి ఒక త్యాగ ప్రక్రియ దివ్య బలి పూజ. అయితే దేవుడు అలనాడు, యేసుక్రీస్తు అలనాడు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని రోజు మనకు వీలైనంత విధంగా ప్రతిరోజు పూజలో పాల్గొంటూ స్మరిస్తూ యేసుక్రీస్తునే స్వయంగా మనలోనికి స్వీకరిస్తూ మనం బలాన్ని తీసుకుంటూ ముందుకు సాగడం అనేది దివ్య బలి పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మనము దివ్య బలి పూజలో వీలైనంత ఎక్కువ సార్లు, వీలైతే ప్రతిరోజు పాల్గొనాలి. ఒకవేళ మనకు ప్రతిరోజు వీలు కానట్లయితే అట్లీస్ట్ ఆదివారం కానీ, మరియు ఆదివారాలతో పాటు అప్పు పండగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో కూడా ఖచ్చితంగా దివ్య బలి పూజలో పాల్గొనాలి అని శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తుంది.
అంతేకాకుండా మనము దివ్య పూజ బలిలో పాల్గొనడం ద్వారా దేవుని స్వీకరిస్తూ దేవుని సన్నిధికి దగ్గరవుతూ సైతానును ఎదుర్కోవడంలో మనకి దివ్య పూజ బలి ఎంతగానో తోడ్పడుతుంది. మరియు ఇంకొకటి లేఖన అధ్యయనం, దివ్య గ్రంథ పఠనం, బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా మరియు ప్రతిరోజు ఉండేటువంటి దివ్య పూజ బలి యొక్క పఠనాలను చదవడం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించి అర్థం చేసుకొని వాటిని మన జీవితాలకి అన్వయించుకుంటూ ముందుకు సాగుతూ దేవునిలో మరి ఎక్కువగా ఎదగడానికి మనము ప్రయత్నం చేయాలి. అంటే ఈ యొక్క అనుగ్రహ కాలం, తపస్సు కాలంలోనే కాకుండా దాని తర్వాత కూడా మనము దేవునిలో మరి ఎక్కువగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి విశ్వాస పునరుద్ధరణ. మనల్ని మనము విశ్వాసాన్ని ఎప్పుడు పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఆ యొక్క విశ్వాసాన్ని పునరుద్ధరించే కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరియు కథోలిక సాహిత్యం ఏదైతే, క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి సాహిత్యం ఏదైతే ఉంటుందో, గొప్ప గొప్ప వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను చదవడం లేదా దాని గురించి తెలుసుకోవడం, గురువులు మరియు ఇతర ఆధ్యాత్మికవేత్తల నుండి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని పొందడం మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని మనం గ్రహించగలగాలి. ఒకవేళ లేనట్లయితే మనము ఎప్పటిలాగే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఈ తపస్సు కాలం కూడా అన్ని తపస్సు కాలలాగా వచ్చి వెళ్ళిపోతుంది. దాని తర్వాతకి మనకి ఏ విధమైనటువంటి అభివృద్ధి అనేది ఉండదు. నెక్స్ట్ మనకి కరుణా కార్యాలు. అయితే ఆధ్యాత్మిక మరియు శారీరక దయగల చర్యలు చేయడం, తోటి వారికి మనకి చేతనైనంత వరకు సహాయం చేయడం మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం వంటి చర్యలు మనం చేసేటువంటివన్నీ కూడా దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల మన యొక్క ప్రేమను ప్రదర్శిస్తూ ఉంది. ఆ యొక్క ప్రేమ ప్రదర్శన అనేది మనం ఎంతవరకు ముందుకు సాగుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరియు ఇంకొక అంశం ఏంటి అంటే సంఘం మరియు సేవ. మనకి దేవాలయానికి సంబంధించినటువంటి, చర్చికి సంబంధించినటువంటి పనులలో చురుగ్గా పాల్గొనడం, వీలైతే సహాయం చేయడం మరియు ఇతరులకు వారి అవసరాలలో సహాయం చేయడం, సేవ చేయడం అనేది మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు ఆధ్యాత్మికమైనటువంటి బంధాలను బలోపేతం చేయడానికి ఇది ఒక మార్గంగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. మరియు చివరగా మార్గదర్శకత్వం కోరుట. ఈ మార్గదర్శకత్వం కోరడము అంటే ఏంటంటే, మనకి ఆధ్యాత్మికంగా మనకి అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి. అయితే ఈ యొక్క సందేహాలను, మన యొక్క ప్రాబ్లమ్స్ను, సమస్యలను తీరుస్తూ ముందుకు సాగడం ఎలా అని ఆధ్యాత్మిక సలహాలు మరియు మార్గదర్శకత్వాన్ని మనము గురువు ద్వారా లేదా సరి అయిన అవగాహన కలిగినటువంటి ఎవరైనా దైవ సేవకుని గురించి తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి ప్రయాణంలో విలువైన అంతర్దృష్టి మరియు దేవుని వైపుకు మరలేటువంటి మద్దతు మనకి లభిస్తూ ఉంది. సో ఇది మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి కొన్ని మార్గాలు మరియు దశలు. ఇప్పుడు మనము దైవ వచనాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఏవేవి ఉన్నాయో చూద్దాం. రోమేలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనము, అపోస్తుల కార్యంలో 2:47, 2 కొరింథీయులు 5:17, 1 పేతురు 2:2లో మనము దైవ వచనాల గురించి అక్కడ మనం చూడొచ్చు. రోమేలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది, ఆయనకు సమ్మతమైనది మరియు సంపూర్ణమగు దాన్ని తెలుసుకొనగలరు అని అక్కడ రాయబడి ఉంది. అపోస్తుల కార్యంలో 2:47 వచనం, సంతోషము వినయం గల హృదయాలతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలకందరకు ప్రీతిపాత్రులైరి రక్షణ పొందుచున్న వారిని ప్రభు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను అని అక్కడ మనకు రాయబడిందన్నమాట. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది అని అక్కడ మనకు రాయబడి ఉంది. పునీత పేతురు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 2వ వచనం, నూతనంగా జన్మించిన శిశువుల వలె ఆధ్యాత్మిక పాలకొరకై దాహముతో ఉండు,
దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుతున్నారని అక్కడ మనకి వ్రాయబడింది. ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని చిత్తానికి నా జీవితం ఎలా ఉంది? దేవుని చిత్తానికి అనుగుణంగా నా జీవితం నడుస్తూ ఉందా లేదా? దైవ చిత్తాన్ని నేను ఎంతవరకు పాటిస్తున్నాను? మరియు నా యొక్క జీవితంలో విశ్వాసం, ప్రేమ అనేటువంటివి నేను పాటిస్తున్నానా లేదా? నా యొక్క పెరుగుదల, పరివర్తనలో దేవుని చిత్తాన్ని కనుగొంటున్నానా లేదా? దేవుని ఉద్దేశానుసారం నేను నడుస్తున్నానా లేదా? మరియు నా యొక్క రక్షణ గురించి నేను ఎంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాను? ఇలా ఇవన్నీ అంశాలను మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క శక్తి కోసం ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, నీ ప్రేమ మరియు మార్గదర్శకత్వానికి నేను నీకు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాను. ఇర్మీయా 29:11లో నీవు ప్రకటించినట్లుగా నా జీవితానికి నీకు ఒక ప్రణాళిక ఉందని, ఆశ మరియు ఉద్దేశం యొక్క ప్రణాళిక ఉందని నేను అంగీకరిస్తూ ఉన్నాను. నా జీవితానికి నీ సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి నేను నీ దశను, దిశను కోరుకుంటున్నాను. నీ ఉద్దేశంతో సరిపోయే ఎంపికలు చేసుకోవడానికి నాకు పవిత్రాత్మ జ్ఞానం మరియు వివేచనను ప్రసాదించు. నీ యొక్క సమయ పాలనను విశ్వసించడానికి మరియు నీవు నా కోసం నిర్దేశించిన మార్గాన్ని స్వీకరించడానికి నాకు సహాయం చేయండి. నీవు నాతో ఉన్నావని మరియు నీ ప్రేమ నన్ను చుట్టుముట్టిందని తెలుసుకొని సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కోవడానికి నాకు బలం మరియు ధైర్యం ప్రసాదించండి. నా హృదయంలో నీ శాంతి మరియు ఓదార్పు కోసం, నా జీవితం కోసం నీ ప్రణాళికను చూడగల సామర్థ్యం కోసం నేను మిమ్ము అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనతో ఉండి మనల్ని దీవించునుగాక. ఆమెన్.